కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలానికి సంబంధించి మెరుగుదొడ్డి గ్రామంలో గురువారం రోజు రాత్రి జరిగినటువంటి ఒక విషాదకర ఘటన. దాదాపుగా ఒక 200 గొర్రెలు ఉన్నటువంటి లేదు సార్ 120. 120 గొర్రెలున్నాయి అన్న దగ్గర. సో, మొన్న ఒక విషాద ఘటన అయితే జరిగింది. దాదాపుగా కొన్ని గుర్తు తెలియని దుండగులు కొన్ని గొర్రెలు చంపి అతి కిరాతకంగా ఒక మందని కూడా వేరతానికి వెళ్ళినటువంటి విజువల్స్ మనము గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. సో, గొర్రెలకు సంబంధించినటువంటి అన్నగారు ఉన్నారు. మరి ఆ రోజు ఏం జరిగింది అనేది మనము క్లియర్ కట్‌గా అడిగి తెలుసుకుందాము. అన్న మీ పేరేం పేరు? నా పేరు రామారావు సార్. రామారావు గారు. అవును సార్. అంటే అసలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గొర్రెలున్నాయి? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి సార్ గొర్రెలు. చిన్నప్పటి నుంచి గొర్రెలు కాస్తున్నా సార్. గొర్రెలు కాస్తున్నారు. అవును సార్. ఓకే. సో, ప్రధానంగా ఈ యొక్క ఘటన జరిగినటువంటి సందర్భము మీరు ఏ రోజు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? ఏంటి అసలు ఆ రోజు జరిగినటువంటి సిట్యుయేషను? నైట్ ఎన్ని గంటలకి జరిగింది ఇది ఒక విషయము? బేస్తవారం రాత్రి సార్ 9:30కి ఇంటికి పోయాను సార్. భోజనానికి పోయాను సార్. భోజనం చేసుకొని భోజనం చేసి నా సెల్‌లో షార్జింగ్ అయిపోయింటే షార్జింగ్ పెట్టుకొని వచ్చినాను సార్. వస్తలకే నాకు 12, 12:30 మధ్యాహ్నం అయింది సార్. వస్తలకే గొర్రెల కాడ గొర్రెలు లేవు సార్. కొన్ని గొర్రెలు దొడ్లో పడిపోయినవి. పడిపోయిన తర్వాత ఇంక చూసుకున్నాను ఇదెలా అని చేనులో పోయేటప్పుడు చేనులకెళ్ళి ఇదెలా మొత్తం చూస్తారు ఇదెలా మేస్తున్నాయేమో అని. ఇదెలా మొత్తం గర్నమూరు కాడ చూస్తారు. ఒక్కనే చూస్తారు. ఇదెలా ఒక్కని మొత్తం బయలు చూస్తారు. అవును సార్. ఈ బయలు చూసి మరి అక్కడ కుక్కలు మురుగుతుంటే నైట్ ఆ టైంలో కూడా? అవును సార్. రాత్రి ఒక్కనే సార్. ఆ అదలం మొత్తం కుక్కలు మురుగుతున్నా అట్లా ఉరుకు సార్. కుక్కలు మురుగుతుంటే అక్కడ పైకి ఉరుకు సార్. అక్కడ ఉరికి మరి వెనక్కి సార్. ఆ టవర్ లేదా సార్, ఆ టవర్ కాడ ఒకటి రస్తా ఉంది సార్. ఆ రస్తా కాడ దిగి వస్తుంటే ఆడ గొర్రెల ఊడ ఉండే సార్. గొర్రెల ఊడ ఉంటే ఆ ఊడని చూసుకొని గొర్రెలు పోయినా అని అంటే పత్తి చేను సార్. పత్తి చేను మేసుకుంటే పోయినాం సార్. అది మేసుకుంటే మరి ఆ ఊడ వెనక చూస్తే ఇంకా అట్లే మేసుకుంటే అట్లా ఏమైనా సార్. చక్కగా ఊడబెట్టాం సార్. ఇంకా అక్కడ ఊడ మరి కొంచెం ముందర వెనక లేదు సార్. అక్కడ మరి అలా కొంచెం బుడికి మరి వెనక్కి వచ్చి ఇట్లా మళ్ళీ పోయినా సార్. ఇట్లా మళ్ళీ మరి ఆడ పేదనాళ్ళు చేనులో పడి ఇంకా అట్లా లింగమయ్య అదుకు పోయినా సార్. అట్లా అవతల లేదు అందరు రోడ్ ఉంది కదా సార్. ఆ మెయిన్ రోడ్ కాడ లింగమయ్య ఉంది సార్. లింగమయ్య కాడ అదుకు పోయినా సార్. ఆడ ఫ్యాన్ ఉంది సార్. ఒకటి ఫ్యాన్. ఆ ఫ్యాన్ కాడ మరి ఊడ నాకు కనలేదు సార్. ఊడ రాకపోతే మరి ఆడ మా తమ్ముడు తుక్కుపోయి నాన్న తుక్కుపోతుంది సార్. ఆడ ఊడ జల్లి చిక్కలా సార్. మరి ఇట్లా కింది పోయి మరి అట్లా కొంచెం దొవ్వస్తారు. ఆడ దొవ్వస్తే మరి ఎంత అయింది మీరు వెళ్ళే టైంకి అక్కడికి? టైం అక్కడ 3 దాటింది సార్. 3 దాటింది సార్. 3 దాటింది. 3 దగ్గర 4 ఉంటుంది సార్. 4 మీరు ఇక్కడ ఎన్ని గంటల వరకు మీ గొర్రెల దగ్గర ఉన్నారు మెరుగుదొడ్డిలోడ? మీరు ఆడ పాక వేసింటారు కదా, మీ కొట్టం ఏదో ఉంటది కదా, అక్కడ దొడ్డి ఉంది కదా, ఆ దొడ్డిలో మీరు ఎన్ని గంటల వరకు ఉన్నారు? నైట్ రాత్రి 9:30కి భోజనం పోయాను సార్. అంటే ఆడ మందు నిడిచిపెట్టి అక్కడ ఎవరు లేరు ఆ టైం? ఎవరు లేరు సార్. ఓకే. భోజనం చేసుకుని షారింగ్ అయిపోయింటే షారింగ్ పెట్టుకుని పోయాను సార్. షారింగ్ పెట్టుకొని కొంచెం ఆలస్యమైంది సార్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ ఎన్ని గంటలకు వచ్చారు? 12, 12:30 మధ్యాహ్నం సార్. దాదాపు ఒక 3 అవర్స్ ఇంటి దగ్గరనే ఉన్నారు. అవును సార్. తర్వాత గొర్రెలు లేవు సార్. గొర్రెలు నాని చేనులో ఉంటావని చేనులో చూస్తున్నా సార్. ఎక్కడ మేసినాం చేనులో చేనులో మేస్తుంటవి అని ఇలా మొత్తం చేనులో చూస్తున్నా సార్. అక్కడ కూడా చేను ఉంది పెద్దది. ఆ చేనులో కూడా చూసినా సార్. సో ఎక్కడైతే మీకు కనపడలే? ఎక్కడ కనపలేదు సార్. అక్కడ డౌట్ వచ్చింది. అక్కడ కుక్కలు మురుగుతుంటే ఇంకా ఆడిపోయినా సార్. అక్కడ ఊరు లేవు సార్. 3 సార్. 3, 4 దాటింది సార్. ఇంకా అంటే అప్పుడు నా ఇందప్పుడు ఆడతప్పుడు ఇదల్లా 2, 2:30 ఇంకా బేల సార్. ఇదల్లా మొత్తం తిరుగుతాడప్పుడు 2, 2:30 అంతే. మా ఉనికి 3 గంటలు చేసినారు సార్. నాన్న ఆడ చూస్తే నాకు డౌట్ వచ్చి మా ఉనికి 2 గంటలకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మా పిల్లోడు అట్లా వచ్చారు. అట్లా రోడ్కి వచ్చే బండి వేసుకొని పడమలే కాంతగడ మాట్లాడుతుంటే వాడు అట్లా రోడ్కి వచ్చారు. రోడ్కి వస్తే లింగమాయ కాడ వేస్తారు బండి. లింగమాయ కాడ పోయి అక్కడ కుక్కలు ముడుతుంటే మరి ఆడ నుంచి వెనక్కి వచ్చారు. వాడు వెనక్కి వచ్చి మరి కాల కట్టబడితే ఇద్దరం వచ్చి అదే ఊడబడుకొని ఇద్దరం పోయినాం సార్. ఊడబడుకొని ఇద్దరం పోతే ఇంకా ఆడ ఆ స్తంభం కాడ కానలేదు సార్. అంటే ఇంకా ఊడబడుకొని ఇంకా ఇద్దరం ఎత్తుకుంటూ పోయినాం సార్. ఆ స్తంభం కట్టి వాడిన ఇంకా రస్తా గంటలే ఇంకా వాడు ఇట్లా వెనక్కి వచ్చా దాని అట్లా పోతుంది సార్. అట్లా పోయినాక ఇంకా ఊర్లోకి మాకు డౌట్ వచ్చారు. అంత రోడ్డు దాటను ఊర్లోకి ఫోన్ చేస్తుంది సార్. ఊర్లోకి ఫోన్ చేసి మా వాళ్ళని అట్లా రోడ్లకి రండి అన్న ఎత్తుంటారేమో బ్లోవర్లకి బ్లోవర్లకి ఎత్తుంటారు గొర్రెలు అయితే. అప్పుడు టైం 4:30 సార్. తెల్లగైతుంది సార్. తెల్లగైతుంది సార్. అప్పటికి ఇంకా అట్టే కొంచెం ముందర పోతే ఇంకా ఊడ మరి సిక్క సార్. ఊడ అవతల మరి ఊడ పడుకొని పోతే గొర్రెలు కింద ఉండే సార్. అవతల తగ్గున ఉంటే ఆడ అప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినాను. 100కు ఫోన్ చేస్తే అది తలగలే. 111 చేస్తే అది కూడా ఏం కాలే. 112 కొడుతుంది. అప్పటికప్పటికి 5 o'clock టైం.
అప్పుడు టైం 4 దాటింటదేమో సార్. 4 దాటింటే దాటిండొచ్చు సార్ అంతే. సో మొత్తానికైతే మీరు మంద దగ్గరికి ఇంకా వెళ్ళలేదు ఇంగ లేదు 4:30 సార్. అయినా కూడా. ఇంగ లేదు సార్. మీకు ఇంకా ఆచూకీ కనపడలేదు. మబ్బు ఉంది కదా సార్. అవును. ఓకే. అవును. నాకు కనలేదు సార్ అసలు మబ్బున కనపడలేదు. హ్మ్. ఇంగా ఫోన్ చేస్తే సారు ఫోన్ చేసి ఎక్కడ మీది ఎక్కడ ఏందన్నాడు. సార్ ఇక్కడ ఇప్పుడు చిన్న నెల్లూరు పులిమేరలో ఉన్నా సార్. ఇక్కడ ఇట్టా గొర్రెలు పోయినవి. ఇట్టా బుడుకున్నా వస్తున్నా సార్. ఇట్టా బుడబడుకున్న మెరుగుదొడ్డి. హ్మ్. ఈడ ఊడబడుకొని వస్తున్నా సార్ అంటే, సర్లే అని కాసి సారు నువ్వు ఎక్కడ ఉన్నావంటే అది ఎక్కడ వస్తదంటే గొనెండ్ల దగ్గరికి వస్తదంట సార్. గొనెండ్లకు ఫోన్ చేసి అక్కడ చెప్పినా సార్. మరి అక్కడి నుంచి పోలీసు మరి సార్ ఎవరు ఫోన్ చేశారు. నైట్ టైమ్‌లోనే వచ్చినారు. నాకు ఫోన్ చేసినారు సార్ వాళ్ళు. హ్మ్. అవును సార్ ఇట్లా వస్తున్నాం సార్. గొర్రెలైతే లేవు. ఇట్లా బుడుకుంటూ వస్తున్నాం సార్. బుడబడుకొని అంటే సర్లే అని కాసి వాళ్ళు అన్నారు సార్. పెట్టేసినారు. మరి నాకేమన్నా ఫోన్ చేయంటే సర్లే అని సార్. మరి కొంచెము నాకు 5:30 కొంచెము తెల్లగా ఉంటుంది సార్. నానంటే ఇంక ఊడబట్టుకొని పోతున్నా సార్. ఆడ కింద వంకల నాన్న ఎవరు అనుకోండి సార్. గొర్రెలు మావి కాదనుకోండి. ఎవరైందా గొర్రెలు ఆగినామని కాసి ఇంకా అట్టే పోతుంది సార్. పోతుంటే అది మేకపోతు సార్. అది బట్ట మేకపోతు సార్. ఆ మేకపోతుని చూసి మరి మావి అనుకొని ఇంకా దగ్గర పోతే ఇంకా మావి ఉండే సార్. సార్ అప్పటికి మనుషులు ఎవరు ఎవరు లేరు సార్. తెల్లగైంది అప్పుడు. ఓన్లీ మంద ఉంది. ఇంకా మంద ఉంది. అప్పుడు కొంచెం తెల్లగా అప్పుడు కొంచెం నష్టం తెల్లగైంది సార్. ఇంకా వాళ్ళని చూసి నన్ను మరి అప్పుడు సార్ ఫోన్ చేశామండి నాకు. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే సార్ ఇక్కడ ఉన్నా సార్ అంటే అన్ని ఉండవా ఎంచుకో మరి ఆడ ఎవరన్నా మనుషులు ఉన్నారా అంటారు. అంటే సార్ మనుషులు అయితే ఎవరు లేరు. నానైతే ఇప్పుడు ఎంచుకున్నాను సార్ గొర్రెలు. ఆడ దొడ్డి కాడ ఎంచుకుంటాను కాసి అనుకుని అనుకోసండి సార్. సరే చూసుకుని ఎవరన్నా ఉంటే మాకు ఫోన్ చేయి ఆడ ఎవరన్నా ఉంటే ఆ బేళ్ళ అని కాసి చెప్పినారు సార్ వాళ్ళు. ఇంకా మా పిల్లలకి ఇంకా అందరు చెప్తే వచ్చి ఇంకా సో మొత్తానికైతే చూసుకుంటే మీకు మార్నింగ్ తర్వాతనే మీకు దొరికింది. ప్రెజెంట్‌గా అక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. మీరు మళ్ళీ ఇక్కడికొచ్చి చూసుకున్న తర్వాత చనిపోయినటువంటి విజువల్స్ కనపడినాయి. ఇంత దొడ్ల చనిపోయిన ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 14 గొర్రెలు చనిపోయినాయి. మరి గొర్రెలు ఎంచుకుంటే 19 గొర్రెలు అవి 14 గొర్రెలు అవి సార్. సో ఏంటంటే ఇంకొకటేంటంటే ఏమన్నా నీ గురించి ఏమన్నా పాతగా ఎవరైనా నింద కక్ష పెట్టుకున్నటువంటి వ్యక్తులు గాని, అలాంటి వ్యక్తులు గాని మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటున్నారు కదా! అలాంటివి ఏమన్నా మీకు డౌట్‌లు ఉన్నాయా ఎవరి మీదన్నా? చిన్నప్పటి నుంచి నాకు గొర్రెలే సార్. అప్పటి నుంచి గొర్రెలే. హ్మ్. నా 5 వరకు బడివేని. ఇంక అప్పటి నుంచి గొర్రెలే సార్. నాకైతే ఏం లేదు సార్. సో మొత్తానికైతే చూసుకుంటే ఒక విషాదమైనటువంటి ఘటనే అని అనుకోవచ్చు. మరి డిపార్ట్మెంట్ తరపున కూడా ఇప్పుడు కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయి ఉంటుంది కదా! అవును సార్. అయిపోయింది సార్. సిఐ సార్ వచ్చినాడు. ఎస్ఐ సార్ వచ్చినాడు. పోలీసులు వచ్చినారు. కురవ సంఘం అధ్యక్షులు, కురవ సంఘం వాళ్ళు అందరూ వచ్చినారు సార్. ఈ రోజు కూడా వచ్చినారు సార్ కురవ సంఘం. దాదాపు ఎంత నష్టం వచ్చి ఉంటదండి మీకు? ఇవి ఇంకా అన్ని 33 సార్. 33 అంటే గొర్రె 15,000 అంటే కూడా బాగానే వస్తుంది సార్ మనకి. ఏమన్నా ఎత్తుకుపోయినారా గొర్రెలు? ఎన్ని 19 పోయినాయి సార్. 19 పోయినాయి. ఒక 10, 14 చనిపోయినాయా? 14 పోయినాయి సార్. 14 అంటే దాదాపు ఒక 30 గొర్రెలు లాస్. 33 ఇప్పుడు ఒక 80 ఉంటాయి. సో అన్ని పెద్ద పెద్ద గొర్రెలే. సో ఓకే. సో ఇది అండి మరి గ్రామంకి సంబంధించినటువంటి ఎక్కడైనా గాని గొర్రెలు మేపేటువంటి వ్యక్తులు గాని, ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులు గాని, మీ యొక్క గొర్రెలకు మీరు కొంచెం కూడా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగినటువంటి సంఘటన మరి వేరే వాళ్ళకి జరగకుండా కూడా మీకు నష్టం కలగకుండా ఉద్యోగం కూడా మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సో మరి డిపార్ట్మెంట్ తరపున కూడా వాళ్ళు కూడా మరి ట్రై చేస్తారు. డెఫినెట్‌గా అన్నకి న్యాయం జరిగే విధంగానే చూద్దాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా దాదాపు 30 గొర్రెలంటే కూడా ఇంచుమించు 4 నుంచి ఒక 5 లక్షల వరకు కూడా నష్టం ఉండే అవకాశం ఉన్నదని అనుకోవచ్చు దగ్గరికి. సో గవర్నమెంట్ కూడా వీళ్ళని ఆదుకోవాలని కూడా ఆశిద్దాం. న్యూస్ టుడే V55 న్యూస్ ఛానల్ మహేష్ గారు, మెరుగుదొడ్డి గ్రామం. థాంక్ యూ.